హే గైస్, ఇది పెరిస్కోప్ను ఉపయోగించి నేను చూస్తూ ఉన్నాను. ఇది యుద్ధంలో సైనికులు గుహల్లో ఉంటూ పైన భూభాగం మీద ఏం జరుగుతుందో చూడడానికి ఉపయోగిస్తారు. దీని అన్బాక్సింగ్ చేస్తున్నాం చూడండి. స్టూడెంట్స్ ఎంత ఎంజాయ్ చేశారో, ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారో. ఇది 8th క్లాస్ స్టూడెంట్స్ కంట్రిబ్యూట్ చేశారు. యాక్చువల్గా అది తయారు చేయమని నేనే వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. బట్ వాళ్ళు మిర్రర్ని కరెక్ట్ కొలతలతో కట్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో అక్కడే ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో అమెజాన్లో ఆర్డర్ పెట్టమని నేనే సలహా ఇచ్చాను. సో స్టూడెంట్స్ నేను కలిసి ఆర్డర్ పెట్టి ఇది పెరిస్కోప్ను తీసుకోవడం జరిగింది. ఈ పెరిస్కోప్ దీన్ని దాంట్లో బుక్ కూడా ఇచ్చారు. ఆ బుక్ను చూస్తూ స్టెప్ బై స్టెప్ స్టూడెంట్స్ నేను కలిసి గైడెన్స్ ఇస్తూ ఉంటే పిల్లలు దాన్ని సెట్ చేయడం జరిగింది. దీనికి ఈ పెరిస్కోప్ 2 పార్ట్స్గా ఇచ్చారండి. ఫస్ట్ పార్ట్లో గొట్టంలా ఉంది, దాంట్లో ఇంకొక గొట్టం లాంటి పార్ట్ అనమాట. ఈ రెండింటిని రబ్బర్లతో అటాచ్ చేసాము. ఈ బాక్సులను అటాచ్ చేయడానికి వీళ్ళు రబ్బర్ బ్యాండ్స్ ఇచ్చారు. సో ఇలా రబ్బర్ బ్యాండ్స్ ఉపయోగించి మేము బాక్సులు అరేంజ్ చేసాము. ఇక మిర్రర్ కూడా సెట్ చేయడం జరిగింది. ఇక్కడ మిర్రర్ 45 degreesలో సెట్ చేయాలి. సో దాన్ని మనమేమి యాంగిల్ని కొలచని అవసరం లేదు, వాళ్ళే ఇన్బిల్ట్గా ఇచ్చారనమాట. సో బాక్స్ 1 బాక్స్ 2 రెడీ చేసుకున్న తర్వాత పెరిస్కోప్ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉండగానే పీరియడ్ అయిపోయింది. బెల్ కొట్టడంతో నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. ఈ పెరిస్కోపు జలాంతర్గాముల్లో యుద్ధాలు చేస్తున్నప్పుడు కూడా, అంటే సముద్రపు అడుగున్నటువంటి సైనికులు సముద్ర పైభాగంలో ఉండేటువంటి సైనికులను లేదా శత్రువులను చూడడానికి ఈ పెరిస్కోప్ ఉపయోగపడుతుంది. చాలా చాలా ఉపయోగకరమైన ఈ పెరిస్కోపు సైన్యంలో ఒక మంచి గ్యాడ్జెట్ అనమాట. సో ఇంకా రెడీ అయిపోయింది. పిల్లలు టీచర్స్ ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నారు చూడండి. తెలుగు మేడం సారా మేడము నెక్స్ట్ క్లాస్ కావడంతో వచ్చారు. సో మేడం గారికి ఎలా చూడాలనేది పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇంకా నేను కూడా చూశాను. పెరిస్కోప్ చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.